Okay, dear students, I am Ram Gopal from Sirumudara, Visakhapatnam. We are conducting online classes for CBSE 11th and 12th students in maths. Okay, in this video, I want to introduce for the 12th standard children relations chapter. సో యాక్చువల్లీ రిలేషన్స్ చాప్టర్ చెప్పిన అప్లికేషన్స్ ఏం చెప్పట్లేదు. అసలు మీరు ఏ చాప్టర్ని ఎలా చదవాలి, అసలు దీని బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే ఈజీ అయిపోతుంది మీకు, ఈజీగా అలా చదివితే. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మీకు. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీరు ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు do some applications, so many applications are there in chapters. Relations functions లో మనకి ఇన్వర్సిబుల్ ఫంక్షన్స్, బైనరీ ఆపరేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నేర్చుకోవాలి మీరు. టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో అసలు టైప్స్ ఆఫ్ రిలేషన్ ఫంక్షన్ రిలేషన్ ఎలా చదవాలనేది మీకు అర్థమైతే అసలు ముందు మనకి ఈ టైప్స్ తర్వాత అప్లికేషన్స్ మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఈ రిలేషన్స్ అర్థం కావాలి అంటే, ఫంక్షన్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మీరు సెట్ థియరీ బాగా అర్థమై ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఈ సెట్ థియరీ. ఇది నెంబర్ 1. సెట్ థియరీ తర్వాత ఈ సెట్స్ని కార్టీజియన్ ప్రొడక్ట్ అంటాం. కార్టీజియన్ ప్రొడక్ట్ మీకు అర్థం కావాలి. ఫస్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్ మనకి దీని నుంచి మనకి ఎట్లా వస్తుంది. కార్టీజియన్ ప్రొడక్ట్ నుంచి మనకి రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రిలేషన్ నుంచి మనకి ఫైనల్గా ఫంక్షన్స్ అని మనకి వస్తాయి అన్నమాట. ఇది యాక్చువల్గా మనకి ఉన్నటువంటి లింక్అప్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రిలేషన్స్ మనకి ఫంక్షన్స్ మనం చదువుతున్నాం అంటే you must know before these things concept, set theory, Cartesian product, and then you go to the relation, then you go to the function. అసలు సెట్ థియరీ అంతా మీకు తెలిసిందే అనుకుంటున్నాను. మనకి సెట్స్ అంటే జనరల్గా ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, యాక్చువల్గా సేమ్ రిలేటెడ్ ఐటమ్స్ సెట్ అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ నౌ ఏ, I will tell you one example. For example, A, B. Okay, I take only 2 elements అంటే మీకు అర్థం అవడం గురించి A, B. అండ్ ఇంకొక సెట్ తీసుకుంటాను నేను. ఈ సెట్లో నేను ఇక్కడ ఆంధ్ర అండ్ ఎంపీ అంటే ఇలా రాస్తాను, మధ్యప్రదేశ్, బీహార్ ఇలా రాస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏ అనే ఒక సెట్లో 2 ఎలిమెంట్స్, బి అనే సెట్లో ఐ టేక్ 3 ఎలిమెంట్స్. ఓకే, and this one alphabets, and this set contains words Andhra, Madhya Pradesh and Bihar, like this. Suppose you can understand it now. Now this is the set theory. Okay, and sets you can define as a roster form. All of you know that A equal to curly braces begin A comma B ila kuda మనం పెట్టుకోవచ్చు. B and set B and curly braces begin Andhra A and DH or A comma పెట్టి ఎంపీ, మధ్యప్రదేశ్, బీహార్ ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని మనం సెట్ థియరీలో మనం ఇదే మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటే. రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే, మనం ఎలిమెంట్స్ని ఆ సెట్లో మెన్షన్ చేయడం అనమాట. మనం మెన్షన్ చేయడానికి రోస్టర్ ఫామ్ అంటే. అదే సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఉంది, దాన్ని నేను ఫామ్ తర్వాత చూద్దాం. ఓకేనా. నా ఇప్పుడు మనకి ఫస్ట్ సెట్ థియరీ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎలా చదవాలో నేను గైడెన్స్ ఇస్తాను అంతే మీకు. ఇప్పుడు కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి, 2 సెట్స్ కదా మనకి. అంటే ఏ నుంచి బికి మనం ప్రొడక్ట్ ఎలా రాస్తామంటే ఏని క్రాస్ చేస్తాం బికి అనమాట. ఏ క్రాస్ బి అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ మనం దీని నుంచి దీన్ని ప్రొడక్ట్ చేసినట్టయితే మీకు ఏ తోటి ఎన్ని వస్తాయి పేర్స్ చూడండి. ఆర్డర్డ్ పేర్స్ అంటారు, దీన్ని ఏమంటాం ఆర్డర్డ్ పేర్స్ అంటాం. Cartesian product is nothing but ordered pairs.
ఆర్డర్డ్ పేర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఇక్కడ ఆంధ్ర అని ఇక్కడ ఉంటే నేను సపోజ్ ఇఫ్ ఐ జాయిన్ రైట్ ఏ పేర్ లైక్ దిస్, ఏ ఆంధ్ర. ఏ తోటి ఇంకా మనం ఏం రాయొచ్చు, ఎంపీ మధ్యప్రదేశ్. అలాగే ఏ తోటి నేను బీహార్. చూడండి ఇది మనకి ఒక ఆర్డర్ పేర్స్. అలాగే బి మళ్ళీ ఆంధ్ర, బి ఆంధ్ర. ఓకే, మళ్ళీ బి ఎంపీ, మళ్ళీ బి బీహార్ అని రాస్తారు. సపోజ్ మీకు అర్థం అవ్వచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఏ క్రాస్ బి, అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ డయాగ్రమ్. అంటే ఆర్డర్డ్ పేర్స్ ఎందుకన్నా మనం ఏ నుంచి బికి రాస్తున్నాం కానీ బి నుంచి ఏకి రాయట్లేదు. సో ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ, అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ బి నుంచి ఏకి రాయట్లేదు, నేను ఆర్డర్డ్గా రాస్తున్నాను, ఏ నుంచి బికి రాస్తున్నాను. సో హౌ మెనీ పేర్స్ ఐ గాట్ యూ సీ, 1 2 3 4 5 6. అలా ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ అండ్ ఇక్కడ 3 ఎలిమెంట్స్, 2 into 3 6 ఆర్డర్డ్ పేర్స్ మనకి వస్తాయి అన్నమాట. ఇది మనకి సెట్ థియరీ అండ్ కార్టీసియన్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే దీని రిలేషన్ ఎట్లా చేయాలి, రిలేషన్స్ చూద్దాం. అప్పుడు ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నిట్లో కూడా మీరు గమనించినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, మనకు ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ యూ కెన్ ఫైండ్ అవుట్. అంటే రిలేషన్స్ అంటే చాలా ఉంటాయి. బ్రదర్ సిస్టర్ ఒక రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్. అంటే ఏంటి, ఒక 2 persons ఉండాలనే కదా అర్థం ఒక రిలేషన్ అంటే. అంటే ఏ బి అని 2 పర్టికులర్ థింగ్స్ ఉన్నప్పుడే మనకి రిలేషన్ ఏర్పడు, అంటే ఆర్డర్డ్ పేరు ఉండాలి. అలా మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలను ఈ ఆర్డర్డ్ పేర్స్లో. ఇప్పుడు ఫస్ట్ సెట్లో లెటర్ ఏంటి, ఏ. సో ద వర్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, ఆంధ్ర. సో దీనికి మనకు ఒక రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో రిలేషన్ మనం ఇలా తీసుకున్నట్లయితే దీంట్లో ఏ ఆంధ్ర అని ఒకటి రాయగలను, ఏ ఆంధ్ర ఒకటి రిలేషన్. నో ఇక్కడ ఎంపీ బీహార్ వెండి లేదు, మళ్ళీ బి ఆంధ్ర బి ఎంపీ లేదు, బి బీహార్ చూడండి. మళ్ళీ ఇక్కడ ద లెటర్ ఫస్ట్ పేర్లో ఫస్ట్ కోడ్ మనకి ఏముంది, ఇక్కడ ఎలిమెంట్ బి అండ్ దిస్ ఈస్ ద బీహార్. అంటే ఈ లెటర్ తోటి ఇది స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఒక రిలేషన్ మనం చెప్తాను, బీహార్. చూడండి. సో దిస్ ఈస్ కాల్డ్ ద వన్ ఆర్డర్డ్ పేర్, వన్ రిలేషన్. సో ఇక్కడ మనకి 6 ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి కదా అని వీ కెనాట్ గెట్ ద 6 రిలేషన్స్, కెనాట్ అండ్ మే ఆర్ మే నాట్ గెట్ ఆఫ్ కోర్స్. సో ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ నుంచి మనకి రిలేషన్స్ మనకి ఇలా వస్తాయి అనమాట. సో ఏ ఆంధ్ర బి బీహార్. సో రిలేటెడ్ ఫంక్షన్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే నా ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీరు దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హౌ టు స్టడీ 12th స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి, 100% మీకు గ్యారంటీ పాస్ మార్కులు అనమాట. మీకు నో డౌట్ ఎట్ ఆల్, చాలా మంచి మార్కులు వస్తాయి కూడా, నో డౌట్ ఎట్ ఆల్. దీంట్లో అంటే దీని మీద సో మెనీ అప్లికేషన్స్ ఆర్ దేర్. దీంట్లో మన సెట్ వేసుకుని రిలేషన్స్లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాగ నేను ఓన్లీ దిస్ ఈస్ ద గైడెన్స్, జస్ట్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ యూ హౌ టు read the chapter for 12th students children relations and functions. Okay now friends, if you like this video and you like it, and share with your friends and subscribe my channel, and if you want to join online classes you can contact on this number. Okay now friends, bye all of you.